కేటీఆర్ గారి మాటలు కోటలు దాటుతున్న వేళ ఓవైపు పట్టణంలో నేను దోచుకుంటా పల్లెటూళ్ళని మీకు దోచిపెడుతున్నట్టు వాళ్ళ 10 సంవత్సరాల పరిపాలన ఇంచుమించు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించి 10 సంవత్సరాల పరిపాలనలో 7 లక్షల పైచిలుకు కోట్లను అప్పు చేసి ఆడంబరాలకు పోయి ఇప్పుడు తగుదునమ్మని చెప్పని ఇష్టానుసారంగా ప్రెస్టేషన్లో మాట్లాడుతున్న మాటలను మేము ముందుగా తప్పుపడుతూ ఓవైపు మేము పేదలకు చెందాల్సిన భూములు కబ్జా గురైన అంటే సిగ్గు లేకుండా చేసిన తప్పును ఒప్పుకోకుండా కబ్జా గురైనటువంటి బీఆర్ఎస్ భవన్ లో కబ్జాకి ఎక్కడ గురిగాలని చెప్పాలి. కుంభకోణం లేదు లంబకోణం లేదని చెప్పి అని ఎక్కడైతే బీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళ అనుచరులకు ఏదో హితోపదేశం చేసే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ గారిని సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా. ఏదైతే మీరు సిరిసిల్లాలోని బీఆర్ఎస్ భవన్ లో కూర్చొని కబ్జా కాలేదు కుంభకోణం లేదు లంబకోణం లేదు అంటుండ్రే, ఆ బీఆర్ఎస్ భవన్ కబ్జా గురైందా లేదా ఒకసారి నీ ఆత్మ పరిశీలన చేసుకొని సూటిగా నేను వేసిన సమాధానానికి నీ సూటిగా వేసే ప్రశ్నకు సమానం చెప్పట్టున్నా. మీకు ఎకరానికి బీఆర్ఎస్ భవన్ కట్టుకోవడానికి అనుమతి ఉంటే 2 ఎకరాల పైచిలుకు స్థలంలో మీరు బీఆర్ఎస్ భవన్ కట్టిన మాట నిజమా కాదా? ఒకవేళ నీ చేస్తున్న ఆరోపణ నిజమైతే ఆ భవన్ ను మీకు మీరు కూర్చుకుంటారా, ప్రభుత్వాన్ని కూర్చుకుంటారా? ఈ బీఆర్ఎస్ భవన్ నేను కబ్జా గురిగాలని చెప్పండి, మళ్లీ కోర్టుకు వెళ్లి లేకపోతే కోర్టు ద్వారా విచారణ జరిపించే కార్యక్రమం చేస్తాను. దీనికి సూటిగా సమాధానం చెప్పంటున్నా. నేను 1000 ఎకరాల భూమి కబ్జా అయిందన్న మా రెవెన్యూ మంత్రివర్యులు 2000 ఎకరాల వరకు ఉండొచ్చని అంటున్నారు. అంటే మీ 10 సంవత్సరాల పరిపాలనలో సిరిసిల్లలో ఎంత విధ్వంసం సృష్టించిందని చెప్పడానికి ఈరోజు 250 ఎకరాల పైచీలకు ప్రభుత్వం తిరిగి ఆ భూమిని స్వాధీనపరుచుకొని భవిష్యత్ తరాలకు పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసే కార్యక్రమాలు చూసి ఓర్వలేక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తాడు. అదే బీఆర్ఎస్ భవన్ లో కూర్చొని కలెక్టర్ను తులనాడతాడు. సన్నాసి అనేటువంటి పదం వాడుతూ కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్న చెప్పన్నటువంటి సందర్భం ఉన్నటువంటి బీఆర్ఎస్ భవనే కబ్జా గురైతే ఎవరికి చెప్పాలని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఏమనంటే గాడిద కొడుకులు, హౌలేగాళ్ళు, లుచ్చాగాళ్ళు, డిక్షనరీలు ఎన్ని బూతులు అన్ని బూతులు తిడుతున్నారు. అన్ని బూతులు మేము మిమ్మల్ని తిట్టలేమా అంటున్నా. నేను కానీ కేకే మహేంద్రన్న కానీ ఇవన్నీ తిట్టలేమో మిమ్మల్ని అంటున్నా. సంస్కారం అడ్డస్తుని చెప్పి అవుతున్నాం. ఓ గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న రేవంత్ రెడ్డి పట్టుకొని అరే ఏసీబీ గవర్నర్ గారి అనుమతి పొందిన తర్వాతే నీ పైన ఈ కార్ రేసింగ్ లో కేసు పెడితే 50 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చెప్పారంటే ఈరోజు దానిపైన 700 కోట్లు లాభం ఇచ్చిందని చెప్పని మాట్లాడారు. ఆ 700 కోట్ల లాభం ఏ అకౌంట్లో ఉందంటే చెప్పలేని పరిస్థితి. విచారణ రమ్మంటే నీ అడ్వకేట్ ఉంటేనే వస్తా అంటాడు. కోర్టు చెప్పింది అడ్వకేట్ ఉండగానే నీ పక్కన కూర్చునే అవకాశం లేదు, మధ్యలో అవసరం కూడా నీకేమన్నా మా పోలీసులు 3rd డిగ్రీ చేస్తారని చెప్పని భయపడ్డట్టున్నాడు. అద్దం లాంటి ఒక తెరను పెట్టి అతను విచారణ చేసుకోమని కూడా చెప్పిన సందర్భం. అంతకుముందు ఏసీబీ అధికారులు కూడా అంతే కదా. మీ హయాంలో అర్ధరాత్రి రేవంత్ రెడ్డి గారిని పీస్ అధ్యక్షుడు రోజులు ఉంటే పట్టుకుని వెళ్ళారు. మేము ఒకవేళ అరెస్ట్ చేసి లోపల వేయాలంటే ఎంతసేపు 13 నెలలు అయింది, 13 మాసాలు అయింది. మేము చట్టం తన పని తను చేసుకొని పోయే విధంగా కక్ష సాధింపనేది లేకుండా చేసేటువంటి కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు పోతుంటే నన్ను మాట అరెస్ట్ చేస్తారు కావచ్చు, 2 నెలలు 3 నెలలు జైలు ఉంటా, యోగా చేసుకుంటా, మెడలు రుద్రాక్షమాల వేసుకుంటా, స్లిమ్ గా తయారేస్తా, పాదయాత్ర వేస్తానంటున్నాను. ఏదో దేశం కోసం స్వాతంత్ర సమరోధుల్లాగా జైలు పోతుందని చెప్పని ఏదో ప్రజలకు చెప్పి బిల్డప్ చేసేటువంటి మాట ఇస్తుండ్రు. అరే నీ కుటుంబం ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర సంపదను దుర్వినియోగం చేసి
ఒకవేళ చట్టం తన పని తెలియ చేసుకుపోయే క్రమంలో మీకు చెరసాల తప్పని పరిస్థితి అనుకుంటే అది మీ కుటుంబం కోసం పోయినట్టుగా భావించాలి. స్వాతంత్ర సమరయోధులు లెక్క పోవాలని చెప్పని. ఒకవేళ చట్టం తన పని తెలియ చేసుకుపోయే క్రమంలో మీకు చెరసాల తప్పని పరిస్థితి అనుకుంటే అది మీ కుటుంబం కోసం పోయినట్టుగా భావించాలి. స్వాతంత్ర సమరయోధులు లెక్క పోవాలని చెప్పని. ఒకవేళ అరెస్ట్ చేస్తే విధ్వంసం సృష్టించాలని చెప్పని నేను అనుకుంటున్నాను. సందర్భం ధ్వంసాలు ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసం చేయాలి. మొన్న ఇదే కబ్జా గురైన బీఆర్ఎస్ భవన్ ప్రెస్ మీట్ పెట్టే కంటే ముందు ఎమ్మెల్యే క్వార్టర్లో వాళ్ళ అనునాయాలతోని ఒకవేళ అరెస్ట్ చేస్తే పెద్ద లొల్లి చేయండి అన్న అవన్నీ వేగుల ద్వారా మాకు తెలియదని అంటున్నా. కృత్రిమంగా ఉద్యమం చేయాలని చెప్పి కూడా మీ చేతన కాదంటున్నా. ఈ విధంగా కవితను ఢిల్లీలో అరెస్ట్ చేస్తే ఆందోళన. తెలంగాణలో ఈ ఒక్కరు రోడ్డెక్కిన కవిత అరెస్ట్ అయినప్పుడు కూడా కేటీఆర్ అరెస్ట్ అయినప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. ఒకవేళ చట్టంలోని తప్పని తేలితే మేమేం అరెస్ట్ చేయాలని జైలు కూడా చెప్పని కోరుకుంటలేం. చట్టంలోని తప్పని తేలితే ఒకటా రెండా మేడిగడ్డ కుంగిపోయింది, పగిలిపోయింది. అన్నారం సుందిల్ల సీపేజీ 1,02,00,000 కోట్లతో నిర్మాణం చేసి ఇది 1,00,000 కోట్లు. ఈరోజు బర్లర్లలో స్కామే, గొర్రెల స్కామే, చేపల స్కామే, టెలిఫోన్ ట్యాపింగ్, ఈ విధంగా ఒకటా రెండు అనేకం. ఈ క్రమంలో ఈ ప్రభుత్వం చట్టం పూర్తి స్థాయి బాధ్యత ఇస్తే ఆ అంశాన్ని తట్టుకోలేక అంతకుముందు మా నాయకులు కోర్టుకు ఎదుర్కొతున్నా నిలబడాలి, మీరు విచారణ ఎదుర్కోవాలని చెప్పారు. నువ్వెందుకు విచారణకు ఎదుర్కొంటలేవు? నిజంగా శుద్ధపూస అయితే నిజంగా నువ్వు తప్పయ్యపోతే ఎందుకు మీరు కూడా వెళ్లి ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పంటుంది. అంటే తన దాకా వస్తేదాకా తెలియదన్నట్టుగా ఈరోజు వాళ్ళ కుటుంబం చేసినటువంటి తప్పులకు వాళ్ళ కర్మఫలం అనుభవించే రోజు వస్తుంటే ఇది గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మా మంత్రుల పైన ఆడిపూసుకుని విధానం చేయడం అనేది సరికాదన్నమాట సందర్భంగా చెబుతూ భవిష్యత్తులో కూడా ఏ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అనేది లేకుండా ఈ రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేసి పోయినప్పుడు కూడా ఓవైపు సంక్షేమాన్ని ఓవైపు అభివృద్ధిని పరిగెత్తించే విధంగా పోయేటువంటి క్రమంలో నేను అడుగుతున్న ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో నేను గెలుపొందిన తర్వాత సిరిసిల్ల ప్రజలకు నా చర్మంతో చెప్పులు కొట్టించినా తక్కువే అన్నాడు. మరి నువ్వు 5 సార్లు గెలిచిన గొప్ప చెప్పుకుంటున్నావు. నా ప్రజలకు అవకాశం ఇచ్చినట్టు ప్యాకేజీ నన్ను ఎందుకు పూర్తి చేయలేవు అంటున్నా. సింగ సముద్రానికి నీళ్లు ఎందుకు తీసుకురాలేమంటున్నా. ఏవో మానేరికి ఎందుకు నీళ్లు తీసుకురాలంటున్నా. ముస్తాబాద్ చెరువులోకి ఈరోజు ప్యాకేజ్ 10, ప్యాకేజ్ 11, ప్యాకేజ్ 12 సంబంధించిన కాలువలు ఎందుకు పూర్తి చేయలేదంటున్నా. ఏదో ఎండాకాలం అప్పుడు రంగనాయ సాగర్ ద్వారా తీసుకొచ్చి నీళ్లు ఎదురు ఇచ్చినట్టు చెప్పని ముక్కెక్కడుందని ఇట్లా చూపించినట్టుగా ఇప్పుడు ప్యాకేజ్ 9, ప్యాకేజ్ 10, 11 రంగనాయక సాగర్ నుంచి రావాలి. ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేసిరా నేను అడుగుతున్నా. ఈరోజు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏది చేయలేడు. ఆనాడు జిల్లా కేంద్రం కావాలని చెప్పి మొత్తం జిల్లా మొత్తం ధర్నాలు చేస్తే ఒక కరపత్రం రిలీజ్ చేసిండు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు నన్ను క్షమించాలి, రాజన్న సిరిసిల్ల జిల్లా తేలేకపోతున్నాను కరపత్రం రిలీజ్ చేసిండు. లేదా జిల్లాను ఇవ్వలేకపోతున్నాడు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పోరాటంతో జిల్లా వస్తే జిల్లా వచ్చినాక వచ్చి ఆఫీసులన్నీ వస్తే నేను ఇచ్చిన గొప్ప చెప్పుకుంటాడు. జిల్లాకు కలెక్టరేట్ ఉంటాడు వచ్చేది అది నేను చేసిన గొప్పతనం చెప్పుకోవడం ఎంతవరకు సబబు అనేది ఈరోజు జిల్లా ప్రజలు అందరూ ఆలోచన చేయాలి. ఈరోజు కేటీఆర్ గారు నాకు తెలిసిన మటుకు మధ్య భ్రమించి ప్రెస్టేషన్ లో మాట్లాడిన మాటలు కానీ ఆ బూతులను మేము చూస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్య పంతాలు. ఇలాంటి మాటలు మీరు ఒకటంటే మీరు రెండాన్ని సిద్ధంగా ఉన్నాం. ప్రజాస్వామ్య పంతాలో మీరు మాట్లాడితే మేము అదే తీరులో మాట్లాడతాం. రాబో రోజుల్లో తప్పనిసరిగా తప్పు చేసిన వాడికి ఈ చట్టం శిక్షించక తప్పదన్నమాట తెలియజేస్తా ఉన్నా.